హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన పూర్ణం కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. దానికోసం నేను పచ్చి బియ్యం పిండి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 1/2 లీటర్ నీళ్ళు పెట్టుకున్నాను. హై ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇవి సాఫ్ట్గా రావడానికి నేను కొంచెం దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి. వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పులు బియ్యం పిండి వేసుకుంటున్నాను. చూడండి, వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, స్టవ్ ఆపేసుకుందాం. మనం బాయిల్ చేసుకున్నాం కదా వాటర్, అవి పిండిలో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. బాగా వేడిగా ఉండాలండి వాటర్. బాగా వేడిగా ఉన్నాయి కాబట్టి చేతితో కలుపుకోలేదు కదా, ఒక గరిటె తీసుకొని కలిపేసుకోండి. పిండి మరీ పొడిగా ఉండకూడదు, అలాగని లూజ్గానే ఉండకూడదండి. చూడండి, ఇలా కలిపి పెట్టేసుకోండి. ఇది బాగా అదిమి పెట్టేద్దాం. అదిమి పెట్టేసి మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇది ఆరిందండి, దీన్ని బాగా ముద్దలాగా కలిపేసుకుందాం. బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. వాటర్ కానీ సరిపోకపోతే మళ్ళీ హీట్ చేసుకొని వేసుకోండి. చూడండి, ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి, అప్పుడే స్మూత్గా వస్తాయండి. చూడండి, ఇలా పిండి స్మూత్గా ఉండాలండి. పూర్ణం కుడుములకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు పూర్ణం రెడీ చేసుకుందాం. మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకుందాం. నెయ్యి కరిగింది కదా, ఇప్పుడు దీంట్లో మనం కొబ్బరి పొడి వేసుకొని ఫ్రై చేసుకుందాం. మనం పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు కొబ్బరి పొడి వేసుకుందాం. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటున్నామో మిగిలిన అన్ని కూడా అదే కప్పుతో మెజర్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం జీడిపప్పు, బాదం పప్పు వేసుకుంటున్నాను. ఇవి వేసుకోకపోయినా పర్లేదండి, వేసుకుంటే ఏంటంటే తినేటప్పుడు పంటి కింద తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. మంచి వాసన వస్తుందండి, అంతవరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1.25 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోతుందండి. మీరు తీపి ఎక్కువగా తినే వాళ్ళు అయితే ఇంకా కొంచెం వేసుకోండి. ఈ బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుకోవాలండి. చూడండి, బెల్లం అంతా కరిగిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో 2 యాలక్కాయలు వేసుకుందాం. దాంతోపాటు 1/4 కప్పు నీళ్లు వేసుకుంటున్నాను. నేను నీళ్లు వేసాను కదా, మీరు నీళ్ళకు బదులుగా కాచి చల్లార్చుకున్న పాలు కూడా వేసుకోవచ్చు. ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, పూర్ణం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం, దీన్ని చల్లారి పెట్టుకుందాం. చూడండి, ఇవి మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కొంచెం పిండి తీసుకొని రౌండ్గా చేసేసుకొని
తయారు చేసుకుందాం. పగుళ్ళు అనేవి రాకుండా చూసుకోండి. దీంట్లో పూర్ణం పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకుందాం. మొత్తం క్లోజ్ చేసేయండి. ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. దీన్ని రౌండ్ షేప్లో పెట్టేసుకుందామండి. పూర్ణం బయటకు రాకుండా చూసుకోండి. మీకు పగులు కానీ వస్తుంటే మీరు కొంచెం వాటర్ పక్కన పెట్టేసుకొని వాటర్తో అద్దుకుంటూ చేసేసుకోండి. లేకపోతే ఉడికించేటప్పుడు ఏంటంటే పగిలిపోతాయండి, పూర్ణం అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి, కుడుములు చేసుకుంటాం కదా ఆ షేప్ అండి ఇది. క్లోజ్ చేసుకునేటప్పుడు నీట్గా చేసేసుకోండి. లైట్గా ప్రెస్ చేయండి, మన వేలు ముద్దలు పడిపోతాయి. అంతే, కుడుము రెడీ అయిపోయిందండి. ఇలా రౌండ్గా చేసేసుకొని ఫోక్ ఉంటుంది కదా, ఫోక్తో లైట్గా ఘాట్లు పెట్టేసుకోవచ్చండి. మనకి ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు. చూడండి, అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకోండి. ఇడ్లీ పాత్రలో నీళ్ళు హీట్ చేసుకుంటున్నాను, అవి బాయిల్ అయిన తర్వాత ఇవి పెట్టేసుకుందాం. చూడండి, అన్నీ నేను ఇడ్లీ ప్లేట్లోకి పెట్టేసుకున్నాను. ఇది ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి, చక్కగా ఉడికిపోయాయి కదా, పూర్ణం కూడా బయటకు రాకుండా ఎంత చక్కగా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం. చూడండి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన పూర్ణం కుడుములు రెడీ అయిపోయినాయి. ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీ కదండి. చూడండి, ఒకటి తీసి చూపిస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.